మీరెవరు మాట్లాడటానికి? ఎవరు సంతకాలు పెట్టాలో ఎవరు పెట్టకూడదో రాయటానికి మీరెవరు? కొత్తగా రాజ్యాంగాన్ని రాసుకొని తీసుకొని వచ్చారా? మీరేమన్నా దైవాంశ సంభూతులు అనుకుంటున్నారా? మీరేమన్నా రాజ్యానికి అతీతులు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారని కనీస ఇంగిత జ్ఞానం ఇదన్నా మీకు ఆలోచనలన్నా ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు ఇది ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజన్నా సంతకం పెట్టే విషయాన్ని చూసారా? ఆ రోజున లేని నోర్లు, ఆ రోజున రానటువంటి ఆలోచనలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? సోనియా గాంధీ గారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన రోజున ఇదే ప్రశ్నలో ఆవిడని కూడా మీరు ప్రశ్నించారు. అప్పుడు ఆవిడేం సమాధానం చెప్పింది? రాజీవ్ గాంధీ భారీగా నేను ఇక్కడ గుళ్ళోకి అడుగు పెడుతున్నాను, నేను సంతకం పెట్టాల్సిన అవసరం లేదని సంతకం పెట్టకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు లేవని నోర్లు, ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పుడెందుకు గుర్తుకొస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డిని కావాలని ఆయన టార్గెట్ చేసి ఆయన ఒక కులానికి ప్రతినిధిగానో, లేకపోతే ఆయనకి ఒక మతానికి ప్రతినిధిగానో, లేకపోతే అసలు ప్రజలకి సంబంధం లేనటువంటి వ్యక్తిగానో లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చి హిందూ